పార్టీ జనసేన సంయుక్తం ఏర్పాటయ్యే ప్రభుత్వం కూడా ఎలాగ బీసీలకి మంచి జీవిత పరిమాణాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే నిన్న కూడా ఈ యొక్క బీసీ కమిటీ ఏదైతే వేశారో జనసేనను టీడీపీ తరఫున వాళ్ళు కూడా వివిధ సాధికార కమిటీ యొక్క చైర్మన్లు అలాగే ఇక్కడ నుంచి అక్కడ నుంచి చేసేటువంటి కమిటీ మెంబర్స్ కూడా అధ్యయనం చేసి అదొక డిక్లరేషన్ రూపాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా బీసీలను విస్మయించి వాళ్ళని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. ఈ బీసీలు వీళ్ళని భిన్నం చేయాలి, వీళ్ళని ఆర్థిక చితికి వేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేసి నంటి విరిగే దిశగా ఇక్కడ నిధులు లేవు విధులు లేవు అన్నట్టుగా ఇన్ని 56 కార్పొరేషన్ పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా ₹1 నిధి ఇవ్వలేదు, ఎవరికి కూడా కూర్చోడానికి కూడా బెంచ్ ఇవ్వలేదు, ఎవరికి కూడా ₹1 లోన్ కూడా ఇచ్చి ఆర్థికంగా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే విధంగా కూడా ఎక్కడ ప్రోత్సాహకరమైన చేయలేదు. గతంలో 14-19 అవ్వచ్చు, అప్పుడు దానికి ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు వారి కాలం మీద నిలబడాలని చెప్పేసి ఎన్నో నూతనమైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఇచ్చే పరిస్థితి చూసాం. కానీ ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు జరగలేదు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో యువతకు పెద్దపీట వేసి అందులో బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి రాజకీయంగా అలాగే సామాజికంగా అన్ని విధాలలో కూడా ఆర్థికంగా స్థిరపరచాలనే లక్ష్యంతో ఈ యొక్క జేఓబీసీ డిక్లరేషన్ ఈరోజు ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా రాబోతూ ఉన్నారు. షార్ట్ టైం అయినప్పటికీ కూడా ఆ వైబ్ అనేది రాష్ట్రం అంతటా కూడా వెళ్ళింది. ఆ బీసీ ఓనింగ్ అనేది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఉంటుంది. అది వాళ్ళకే హక్కు అని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తరిమి కొట్టనీగా జెండా పట్టరో టీడీపీ జెండా